హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సంజో క్రియేషన్. ఈరోజు అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న రబ్బర్ బ్యాండ్స్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఇవి నేను స్టిచ్ చేసుకునే అండి. ఇవైతే మా పాప కోసం స్టిచ్ చేసుకున్నా. ఈ క్లాత్ అయితే నేను బ్లౌజులు స్టిచ్ చేయంగా మిగులుతూ ఉంటాయి కదా, ఆ క్లాత్తో అయితే స్టిచ్ చేసా చూడండి. నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి నేను ఎలా స్టిచ్ చేసుకున్నానో ఏంటో అనేసి. ఇదైతే పొడవు అయితే 12 ఇంచెస్ అయితే నేను తీసుకున్నా. వెడల్పు అయితే 2 ఇంచెస్ అట్లా తీసుకున్నా. చూడండి నేను మీకు చూపిస్తున్నాను చూడండి. సేమ్ అలాగే తీసుకోండి మెజర్మెంట్స్. మెయిన్ క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఉల్టా స్టిచ్ చేసుకోవాలి. ఒకే లెవెల్లో స్టిచ్ చేసుకోండి. నీట్గా అయితే ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమైనా క్లాత్స్ ఉంటేనైతే కట్ చేసుకోండి. కూడా స్టిచ్ చేసుకోండి. ఇంకోటి ఇది తెలుసా మీకు, లూప్ టర్నర్ అనమాట. ఇదైతే నేను తీసుకొని ఒక 1 year అవుతున్నట్టుంది. ఇదైతే నాకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. టైట్గా లాగండి, ఈజీగా వచ్చేస్తుంది. చూడండి వచ్చేసింది. ఇలా లాగిన తర్వాత ఎలాస్టిక్ ఉంటుంది కదా, ఆ ఎలాస్టిక్ అయితే తీసేసుకోండి. ఇదైతే నా ఎలాస్టిక్ అయితే నా ఓల్డ్ రబ్బర్ బ్యాండ్స్ అయితే ఉండే అనమాట. దాంతో అయితే నేను స్టిచ్ చేసుకుంటున్నా చూడండి. ఇట్లా ఒక పినిస్ అయితే పెట్టేసి ఇలా లోపటి నుంచి అయితే స్టిచ్ చేసుకోండి. లోపటి నుంచి అయితే పెట్టేసుకోండి. నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో. అలాగే సేమ్ తీసుకోండి. ముందు అయితే మీరు పినిస్తో అయితే లాక్ చేసుకోండి. చూడండి ఇదైతే నాకైతే లోపలికి వెళ్ళిపోయింది చూడండి. మీరైతే పినిస్తో లాక్ చేసుకోండి. ఫస్టే లాక్ చేసుకుంటే లోపలికి అయితే వెళ్ళిపోదు. ఇలా అంటే వచ్చేస్తుంది. ఇప్పుడు పినిస్ తీసేసి ఇప్పుడైతే మనము సూదితో అయితే దీన్ని నాట్ చేసుకోవాలన్నమాట. టైట్గా అయితే మనం తీసుకోండి. టైట్గా ఊడిపోకుండా అయితే చూసుకోండి. ఇట్లా నాట్లు వేసుకుంటే టైట్ అయిపోతుంది అన్నమాట. ఇలా అయితే టైట్గా నాట్ వేసుకోండి. ఒక 3-4 టైమ్స్ వేసుకోండి. ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. అలా టైట్గా లాగి చూసుకోండి ఒకసారి. ఇప్పుడు చూడండి అయిపోయింది అంతే. ఇది ఉంది కదా బయట మన క్లాత్, ఈ థ్రెడ్స్ అవి కనిపించకుండా లోపలికి పెట్టుకొని ఇలా నాట్ వేసుకోండి. స్టిచ్ చేసుకోండి. స్టిచ్చింగ్ చేసుకున్నా పర్లేదు, మీరు సూదితో అయినా చేసుకున్నా పర్లేదు. నేనైతే స్టిచ్ చేశాను. ఎక్కడ ఏమైనా థ్రెడ్స్ ఏమైనా కనిపిస్తే కట్ చేసుకోండి. చూడండి రెడీ అయిపోయింది. ఇంత సింపుల్గా ఉంటుందండి. నేను అన్నీ అయితే రెడీ చేసుకున్నానో నేను చూపిస్తా చూడండి. ఇవన్నీ బ్లౌజ్ స్టిచ్ చేయంగా మిగిలిన క్లాత్స్ అనమాట. ఇదైతే కాటన్, ఇది ఏమో హాఫ్ పట్టు. అది ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇంకా కొన్ని వీడియోస్ చేయాలని అయితే ఎగ్జైటింగ్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్. ఓకే బాయ్.